అన్న పేరు వినపడింది అనుకోండి, నా మనస్సులో వెంటనే ఉత్సాహము ప్రేమ పొంగి పొరలుతాయి. ఎందుకని? నాకు ఆ నామము పట్ల, ఒక రూపము పట్ల ఒక ఆరాధన భావం ఉంది. నాకు విశేషమైన ప్రేమ ఉంది. నా తండ్రి ఎందు నాకెంత గౌరవమో, దొరగారి ఎందు నాకంత గౌరవం. అందుకని వారు దొరగారు అన్నారు అనుకోండి, ఎవరో దొరగారు వస్తున్నారండి అన్నారు అనుకోండి, నేను బయలుదేరిపోతున్న వాళ్ళని ఆగుతాను. దొరగారు వస్తున్నారు ఏమిటో కనుక్కోవాలంటాను. ఎందుకని? వారి ఎందు నాకున్న ప్రీతి. ఎవరో ఇంకొకరు వస్తున్నారు అన్నారు అనుకోండి, అబ్బా ఆయన బయలుదేరే ముందు వస్తాడేంటి, టిఫిన్ చేయడానికి అంటాను. ఇప్పుడు ఏమైంది? అప్రీతి. ఒక వస్తువునందు అప్రీతి, ఒక వస్తువునందు ప్రీతి. భిన్నత్వాన్ని చూస్తోంది ఈ కన్ను. ఈ కన్నుకి భిన్నత్వం చూడడం మాత్రమే తెలుసు. వీరు స్త్రీలు, వారు పురుషులు, వారు దొరగారు, వీరెవరో ఉన్నారు, అదిగో అక్కడ కూర్చున్న వారు కుర్చీలలో కూర్చున్నారు, ఇది మైకు, ఇది నేను, ఇది మల్లెపూలదండ, ఇవన్నీ ఈ కన్ను చెప్తుంది. నానాత్వమును చెప్తుంది. ఈ నానాత్వము పోయి ఏకత్వము రావాలనుకోండి, జ్ఞానమనే అగ్నితో కాల్చాలి. ఏమిటి జ్ఞానమనే అగ్ని? ఒక బంగారమే ఆవిడేం చేసింది? శివులకి కుండవాళ్ళు చేయించుకుంది. మళ్ళీ కొన్నాళ్ళు పోయింది, ఆ బంగారమే చెరిపించేసి గాజులు చేయించుకుంది. ఆ బంగారమే చెరిపించేసుకుని కాళ్ళకి కంకణాలు చేయించుకుంది. ఆ బంగారమే చెరిపించేసుకుని ఏదో భుజానికి ఏదో అంటారే, అదేదో ఇలా పెట్టుకుంటారు, అది చేయించుకుంది. చేయించుకున్న తర్వాత ఎవరో వచ్చారు, అబ్బా పండక్కి చేయించుకున్నారు ఏంటో జరిగారు, భలే ఉంది అన్నారు. నా మోహం, మా ఆయనకంత సమర్థత కూడాను. పుట్టింటి వాళ్ళు 20 ఏళ్ల క్రితం పెళ్లికి ఇచ్చింది, 36 మార్పుల తర్వాత ఇలా అయింది. ఇప్పుడు ఏమైంది? ఆ బంగారమే మార్పు చెందుతోంది తప్ప బంగారం ఒక రూపం ఉందా యథార్థానికి? మీరు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో ఉంటుంది. ఉన్నది ఒక బంగారమే. నానాత్వము ఈ కన్ను చూస్తోంది. బంగారం ఇవ్వకుండా కుండలాలు తెమ్మనండి వస్తుందా? బంగారం ఇవ్వకుండా కంకణాలు తెమ్మనండి వస్తుందా? ఒక బ్రహ్మమే మల్లె పువ్వుగా కనపడుతున్నది, ఒక బ్రహ్మమే పండుగా కనపడుతున్నది, ఒక బ్రహ్మమే ఈ పురాణ పీఠముగా కనపడుతున్నది. కాబట్టి ఇప్పుడు ఏమున్నది? ఉన్నదంతా బ్రహ్మమే. ఇప్పుడు మీరు అనేకత్వము నుంచి ఏకత్వములోకి రావడానికి జ్ఞానాగ్నితో కాల్చారు. నానాత్వము ఈ కన్ను చూస్తోంది. పోన్లే ఊరుకున్నారు. లోపల ఏం చేస్తున్నారు? జ్ఞానంతో చూస్తున్నారు. ఇక ఇంకొక ఉదాహరణ చెప్తా, చాలా తేలిగ్గా అర్థమైపోవడానికి. నేను ఒక చెక్కతో ఏనుగుని చేయించి ఇంటికి తెచ్చాను. టీవీ మీద పెట్టాను. మా అబ్బాయి వచ్చాడు, 2వ క్లాస్ చదువుకుంటున్నవాడు. ఇంటికి వచ్చి ఆ పుస్తకాల మూట అక్కడ బారేసి ఆ కుర్చీలో కూర్చుని బూట్లు ఇప్పుకుంటున్నాడు సాక్ష్యం. ఇలా చూశాడు. అబ్బా నాగానండి ఏనుగన్నాడు. నేనన్నా ఏనుగు కాదురా కొయ్యా అన్నాడు. వాడన్నాడు, ఊరుకోండి నాన్నగారండి మాకు చెప్పారండి, టస్కర్ దంతాలు కూడా ఉన్నాయి చూడండి, అదిగో ఎలిఫెంట్. ఇప్పుడు తెలుగులో మాట్లాడరుగా పిల్లలు, అందుకని చూసారా దానికి తొండం ఉన్నది, తోక ఉన్నది, పెద్ద దేహం ఉన్నది, అది ఏనుగు నాన్నగారండి అంటాడు. నేనంటాను కాదురా అది కొయ్యా అంటాను. యథార్థంగా చెప్పేది ఏనుగా కొయ్య? కొయ్య నిజం, దంతి అబద్ధం. దంతి అంటే ఏనుగు, దారువు అంటే కొయ్య. దారువు నిజం, దంతి అబద్ధం. కానీ నేను ఇది కొయ్య అని వచ్చిన వాళ్ళందరితో ఏమంటే కొయ్య ముక్క పెట్టుకున్నామండి అన్నాను అనుకోండి, వీడు పెచ్చాళ్ళ ఉందంటారు. అందుని పైకి ఏమంటావు? ఏనుగు బొమ్మండి అంటావు. లోపల ఏమంటూ ఉంటావు? అది కొయ్య వికారము. కొయ్యయే ఏనుగుగా కనపడుతున్నది. కానీ అసలు నిజానికి ఏనుగు కనబడేటటువంటి రూపాన్ని నామాన్ని తీసేస్తే అది కొయ్య. అది దారువు, దంతి కాదు. జ్ఞాననేత్రముతో చూసినప్పుడు నిజం బయటికి వస్తోంది. జ్ఞానాగ్ని చేత దగ్ధము చెందినప్పుడు జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్లిపోయే స్వభావం ఉండి నానాత్వములు పొందినటువంటి జగత్ అదృశ్యమై తదధిష్టానమైన బ్రహ్మము దర్శనమవుతున్నది. ఇదే నిరంతర ధుని. ఎప్పుడు జ్ఞాన దృష్టితో చూస్తూ ఉండడము. ఈ చూడడము పరమ పవిత్రము. ఒక బ్రహ్మజ్ఞాని ఆ దృష్టితో లోకాన్ని చూడడమే ధుని వెలగడం. ఇప్పుడు ఆ ధునిలో ఉన్నది ఏమవుతుంది? కాలిపోతే ఒకే పదార్థం వచ్చేస్తోంది. అంతటా అన్ని రకాలుగా కనపడినటువంటి పదార్థములు జ్ఞాన దృష్టి చేత ఏకత్వములు పొంది ఈశ్వరత్వములు పొందినట్టు అన్ని వస్తువులు కాలి ఇతమారని బూడిదగా వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని బూడిద అని నువ్వు అనరాదు, ఏమనాలి? విభూతి. విభూతి అంటే మహదైశ్వర్యము. అన్ని అందులోనే ఉన్నాయి. ఏమంటే నేను వేసిన కర్రలు ఏవండి అందులో ఉన్నాయి, సామరపూలు ఏవండి అందులో ఉన్నాయి, ఏమంటే నేను పట్టుకొచ్చి అందులో ఇందాక ఎండు ద్రాక్ష పళ్ళేశాను అందులో ఉన్నాయి. జగత్తంతా ఎందులో ఉంది? అందులో ఉంది. అందులోంచి మళ్ళీ జగత్ వస్తుంది. తేగలిగిన సమర్థత ఉన్నవాడైతే వస్తుంది. బూడిద చేయడానికి మీరు నేను పనికొస్తాం,
చేసేస్తాం మనం. అది జ్ఞాన దృష్టితో పూజ చేయలేం మనం. జ్ఞాన దృష్టితో కూడా చేశారనుకోండి, మళ్ళీ మీరు అదే విభూతిలోంచి పునఃసృష్టి చేస్తారు. అందుకే పరమశివుడు ఎక్కడి నుంచి చేస్తాడు సృష్టి? విభూతిలోంచే సృష్టి చేస్తాడు. భస్మోద్ధూళిత సర్వాంగం, ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు. శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో ఉంటాడంటే ఆయన కర్మ కాలిపోయి శ్మశానంలో తిరుగుతాడని కాదు. ఇంతవరకు నామరూపాలుగా 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 ఏదో వెంకట్రావు గారు, పుల్లారావు గారు, ఇంకో పేరు ఇంకో పేరు ఇంకో పేరు పెట్టుకున్నటువంటి ప్రపంచము, ఆయన కన్న కలలు, ఆయన ఆస్తి, ఆయన భార్య, ఆయన పిల్లలు, వాళ్ళతో సంబంధాలు అన్నీ వచ్చి ఎక్కడ కాలిపోతున్నాయి? అక్కడ ఉన్న అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి. అన్నీ లయమైపోతున్నాయి. లయమైపోయే ప్రదేశం ఏదో దాని పేరు శ్మశానము. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ జ్ఞానం ఉన్నది. నిరంతర ధుని, అది మహాజ్ఞానవేది. అందులోంచి విభూతి తీశారు. ఇప్పుడు ఇది ఏమైంది? మహాజ్ఞాని చేత కాల్చబడినది అంటే జ్ఞాన దృష్టి చేత కాల్చబడుతున్నది. ఇప్పుడు అందులోంచి విభూతి తీశారు. పరమ పవిత్రం భూతి భూతం భూంతకరీ పవిత్ర జననీ పాపౌహ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని విభూతి పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? అది జ్ఞానదృష్టి, ఈశ్వరుడు. ఇప్పుడు అది పెట్టుకుంటే ఏమైంది? అన్నీ అందులోంచి వచ్చేస్తాయి. ఈశ్వరానుగ్రహం పొందాడనుకోండి. ఒక ఆయనకి ఈశ్వరుడు కనబడ్డాడు. నీకేం కావాలన్నాడు. నాకు పిల్లలు లేరండి అన్నాడు. కలుగుతారు, పో. పిల్లలు పుట్టారు. ఒక ఆయనకి కనబడ్డాడు. అయ్యా నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నానండి, ఇదిగో ఈ విభూతి రాసుకో, పోయింది, పో, పోయింది. ఇంకొక ఆయనకి కనబడ్డాడు. అయ్యా నాకు ఉద్యోగం రాలేదండి, ఈ విభూతి నోట్లో వేసుకో, పో, వేసుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది. ఇంకొక ఆయన కనబడ్డాడు. అయ్యా నాకు పెళ్లి అవ్వట్లేదండి, నా కర్మ, ఈ విభూతి నోట్లో వేసుకో, పెళ్లి అవుతుంది, వేసుకున్నాడు, పెళ్లి అయిపోయింది. మా చిన్నతనంలో మాకు డాక్టర్ గారు ఉండేవారు. 3 సీసాలు ఉండేవి, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు. ఏ జబ్బు ఉన్నవాడైనా సరే అదేమిటో రోగికి తెలియక్కర్లేదు. అలా ఇంజక్షన్ చేయకపోతే వాడికి నమ్మకం ఉండదు. అందుకని ఆయన ఏం చేశారంటే 3 ఏదో ఒకటి తీసి అలా పెట్టి లాగి వీటికి పొడి చేస్తే సూర్యమంది ఇచ్చారు డాక్టర్ గారు అనేవాడు, తగ్గిపోయాడు. ఒక విశ్వాసం. అలా అదే విభూతి. మీరు బాబా గారి లీలలు చూడండి, ఇంతకన్నా ఏమైనా ఉందా? ఎవరో ఒక ఆయన కుష్ఠరోగి వస్తాడు, విభూతి ఇస్తారు, తగ్గిపోతుంది. ఒక ఆయన పిల్లలు లేరంటాడు, విభూతి ఇస్తారు, తగ్గిపోతుంది. ఇంకొక ఆయన వస్తాడు, ఏమంటే నాకు ఏదో ఉద్యోగం లేదంటాడు, విభూతి ఇస్తారు, తగ్గిపోతుంది. మీరు అన్నింటికీ విభూతే అంతేనండి. విభూతే. విభూతిం భూతకరీ పవిత్ర జననీ పాపౌహ విధ్వంసని సర్వోపద్రవ నాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ. నీకు ఏం జరగాలన్నా విభూతి వల్లనే జరుగుతుంది. నీ జ్ఞానము వలన మాత్రమే నీకు జరుగుతుంది. ఆ జ్ఞానమే ఈశ్వరుడు. నిరంతరోపాసనము బాబా గారు బ్రహ్మజ్ఞాని అలా చూశారు. లోకరక్షణమును చేశారు. ఎలా చేశారు? ధుని ద్వారా చేశారు. అందులోంచి విభూతి ఆయన చేత్తో పట్టుకునేటప్పటికి అది ఈశ్వరాంశ. ఒక ఈశ్వరుడు పిల్లల్ని ఇవ్వగలడు, ఒక ఈశ్వరుడు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, ఒక ఈశ్వరుడు కుష్ఠరోగాన్ని పోగొట్టగలడు. ఆ విభూతి తీసి ఎవరికి ఇచ్చినా ఎవరి కోరిక వారికి నెరవేరుతుంది. నీ మనస్సులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. కానీ ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. అందుకే విభూతి అనగాని అంటే అమరకోశమంది విశేషేణ భవతీతి విభూతి అంది. విశేషముగా నీకు ఇవ్వగలిగిన దానికి విభూతి అని పేరు. అందుకే ఎప్పుడూ కూడా విభూతిని మాత్రము అవమానించి పారవేయరాదు. విభూతిని మించిన ఐశ్వర్యం, విభూతిని మించినటువంటి గొప్ప ఈశ్వరానుగ్రహం ఇంకోటి లేదు. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంటే ఇక్కడ తాత్కాలిక ధుని పెట్టారు కనుక అందులోంచి తీసి బాబా గారి పాదాల మీద అభిషేకం చేయబడినటువంటి విభూతి పొట్లాలు కట్టి ఉగాది నాడు మీ అందరికీ రక్షగా విభూతిని పంచిపెట్టబోతున్నారు ప్రసాదం కింద. ఆ విభూతి విశేషేణ భవతీతి విభూతి. విశేషముగా మీరు కోరుకున్న దాన్ని ఇయ్యగలిగిన దానికి విభూతి అని పేరు. మరి దక్షిణ పుచ్చుకునేవారైనా ఎందుకు పుచ్చుకునేవారు? దక్షిణ దక్షిణ అంటే ఏమిటో తెలుసా అండి? దక్షిణ అన్న పదాన్ని కూడా అమరకోశం చెప్పింది. దక్షిణ అంటే చాలా మంది తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తుంటారు. దక్షిణ అనగా ఏమి అంటే తాంబూలంలో రూపాయి పావలాయో 100 రూపాయలు 10 రూపాయలు పెట్టి పంతులు గారికి ఇస్తాం కదండి, అది దక్షిణ. గుళ్ళో హుండీలో వేసాం కదండి, దక్షిణ. అది కాదు దక్షిణ అంటే. దక్షిణ అంటే వేరు. దేవీ భాగవతంలో దక్షిణాదేవి ఆఖ్యానము అని ప్రత్యేకం ఒక ఆఖ్యానం ఉంది. కానీ ఇప్పుడు నేను దేవీ భాగవతంలో దక్షిణాదేవి స్తోత్రం ఆఖ్యానం గురించి నేను చెప్పదలుచుకోలేదు. మీకు బాబా గారి జీవిత చరిత్ర విషయంగా దాని గురించి ప్రస్తావన చేస్తాను.
దక్షిణ అంటే ఏమిటో తెలుసా అండి? దక్షిణ అంటే దక్షతే కార్యం శీఘ్రం కరోతీతి దక్షిణ అని చెప్పింది అమరకోశం. దక్షతే కార్యం, ఇది నా పని కాదు, వారి పని. వారి పని నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను? ఇప్పుడే ఇక్కడే వారు కోరుకున్నటువంటి ఫలితము వారికి చేకూరుట కొరకు వారి దగ్గర నుంచి పుచ్చుకున్నటువంటి వారి యొక్క ఆసక్తి, కుతూహలము, వారు నమ్మి నాకు ఇచ్చినటువంటి పురుషార్థము ఏదైతే ఉందో అది నేను పుచ్చుకుని దాన్ని ఏం చేస్తాను? ఫలితముగా మారుస్తాను. ఇది దక్షతే కార్యం శీఘ్ర, చాలా తొందరగా మారుస్తాను. ఎలా? ఈ చేత్తో దక్షిణ పుచ్చుకుంటాను, ఈ చేత్తో విభూతి ప్యాకెట్ తీసి మీకు ఇస్తాను, మీరు ఈ విభూతి నోట్లో వేసుకుంటారు, కొడుకుట్టే. అదేమిటండి? అంతే జరిగింది. బాబా గారి కాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఒక గొప్ప వర్తకుడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. పాపం చాలా మంచివాడు. నాకు ఆ పేర్లు జ్ఞాపకం ఉంటే ఆయన పేరు రతన్జీ, పార్సీ మతానికి సంబంధించినటువంటి వాడు. ఆయన కొడుకులు లేరు, సంతానం లేదు, ఎంతో కష్టపడ్డాడు. ఎన్ని పుణ్యకార్యాలు చెయ్యాలో అన్ని పుణ్యకార్యాలు చేశాడు. పిల్లలు పుట్టలేదు. దాసగను అనబడేటటువంటి ఇంకొక భక్తుడు ఆయనకి కనపడ్డాడు. ఏమయ్యా నాకు కొడుకులు పుట్టట్లేదయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఒకసారి షిరిడీ వెళ్లి సాయిబాబా గారి దర్శనం చేసుకో అన్నారు. అంటే వారు బయలుదేరి బాబా గారి దగ్గరికి వచ్చారు. వచ్చి బాబా గారికి ఒక బుట్టలోంచి ఒక పుష్పహారం తీసి వారి మెడలో వేశారు. అంటే దానికి ప్రీతి చెందుతారా? మీ యొక్క ప్రీతిని చూస్తారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో. సాబూరి. అందుకని వారి మెడలో ఒక పుష్పహారం వేసి ఒక గంపతో ఫలాలు తెచ్చి వారికి ఇచ్చారు. ఇచ్చి అక్కడ కూర్చుని వారి యొక్క కష్టం చెప్పుకున్నారు. అర్ధార్థి అంటారు. తనకున్న కష్టాన్ని ఈశ్వరుడికి చెప్పుకుంటారు. అయ్యా నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఐశ్వర్యం ఉంది, భగవంతుడు నాతో కొన్ని పుణ్యకార్యాలు చేయించాడు, కానీ బిడ్డలు లేరని సతమతమవుతున్నాను. మీరు నా యందు అనుగ్రహించి నాకు బిడ్డలు కలిగేటట్టుగా ఆశీర్వచనము చెయ్యండి. ఇది ఆర్ష సంప్రదాయం. చిత్రం ఏంటంటే అదేంటంటే బాబా గారి దగ్గరికి వెళ్తే పిల్లలు ఉంటారా? ఇదంతా ఉట్టిదంటాడు ఒకడు. ఆ ఉట్టిదన్న విశ్వాసం నీకు లేకపోవడమే నీ కార్యం నెరవేరదు. నీ విశ్వాసమే శ్రద్ధ. అందుకే వారు శ్రద్ధా సాబూరి గురించి మాట్లాడారు. వెళ్ళాడు. వెళ్ళి ఒక 5 రూపాయలు దక్షిణ ఇస్తాను అన్నాడు. అంటే బాబా గారు అన్నారు, అయితే 5 రూపాయలు దక్షిణ ఇవ్వండి అన్నారు. అంటే ఆయన 5 రూపాయలు తీసుకున్నాడు. బాబా గారు అన్నారు, మీరు ఇతపూర్వమే నాకు 3 రూపాయల 14 అణాలు ఇచ్చేశారు. నేను బహుశా డబ్బు గురించి కరెక్ట్ గా చెప్తే 3 రూపాయల 14 అణాలు నాకు కరెక్ట్ గా ఇచ్చేశారు. ఇంకా నాకు మీరు 1 రూపాయి 2 అణాలు, ఇప్పుడంటే అణాలు లేవు, 16 అణాలు అయితే రూపాయి కదా, 1 రూపాయి 2 అణాలు ఇస్తే 5 రూపాయలు అయిపోతుంది. అందుకని మీరు 3 రూపాయల 14 అణాలు ఇవ్వకండి, 1 రూపాయి 2 అణాలు ఇవ్వండి అన్నారు. బాబా గారి దగ్గరికి వెళ్ళి నేను మీకు ఎప్పుడు ఇచ్చాను సార్, నాకు జ్ఞాపకం లేదండి అంటే బాగుండదని 1 రూపాయి 2 అణాలు ఇచ్చేశాడు. ఇది సాబూరి విశ్వాసం. మరి ఇచ్చారన్నారు. నా మేధస్సుకు పొరపాటు ఉంటుంది కానీ వారి మేధస్సుకు పొరపాటు ఉండదుగా. ఇచ్చేశారు. ఒక నమస్కారం చేశారు. బాబా గారు ఏం చేశారు? ఓ విభూతి ప్యాకెట్ ఇచ్చారు. ఇది నోట్లో వేసుకో, పెట్టుకో, కొడుకులు పడతారు పో అన్నారు. తప్పక బాబా గారు వచ్చేసారు. ఇప్పుడు విభూతి పెట్టుకుంటే కొడుకు పుడతాడు, విభూతి నోట్లో వేసుకుంటే కొడుకు పుడతాడనేటటువంటి విషయంలో రతన్జీకి అనుమానం లేదు. కానీ 3 రూపాయల 14 అణాలు నేను ఇప్పుడు ఇచ్చాను బాబా గారికి అనుమానం వచ్చింది. వచ్చేసాడు నాందేడ్. ఆలోచించాడు. ఆలోచించగా జ్ఞాపకానికి వచ్చింది. ఒకసారి ఎవరో మౌల్వీ సాహెబ్ అనేటటువంటి వ్యక్తి, ఒక సాధు పురుషుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు వారి గౌరవం కోసం, వారికి ఆతిథ్యం ఇవ్వడం కోసం జరిగినటువంటి ఖర్చు 3 రూపాయల 14 అణాలు. అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది రాశారు ఇది అభేదం అన్నారు. అభేదం గురించి బాబా గారు మాట్లాడలేదు అక్కడ. అభేదం ఇస్ ద డిఫరెంట్ ఇష్యూ. అది కాదు వారు మాట్లాడింది. పురుషార్థం గురించి మాట్లాడుతున్నారు. పురుషార్థము అని ఒక మాట ఉంది మనకి. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 పురుషార్థాలు. పురుషార్థం అంటే ఏంటో తెలుసా అండి? పురుషుడు అర్థించి పొందవలసినది. నీకు ఒక ఉపకారం జరగాలి జీవితంలో, నీ జీవితం శ్రేయస్సుతో ఉండాలి. నాకు అన్నీ ఉన్నాయి కదండి అంటే మళ్ళీ శాస్త్రం అంది వెంటనే యోగక్షేమాలు కావాలిగా నీకు అంది. యోగక్షేమం అంటే ఏంటో తెలుసా అండి? క్షేమము అంటే ఉన్నది ఉన్నట్టు ఉండుట. నాకు కొడుకులు కావాలి, నాకు కొడుకున్నాడు, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీరింగ్ చదువుకున్నాడు, నా కొడుకు క్యాంపస్ సెలక్షన్ కావాలి, ఉన్న కాలేజీలో చదువుకున్నాడు, ఓ కూతురు కూడా ఉంటే బాగుంది, కన్యాదానం చేస్తాను, ఆ కూతురు కూడా ఉంది, ఆ కూతురుని సాలంకృత కన్యాదానం చేయాలి, సాలంకృతం చేయడానికి కావలసిన డబ్బు ఉంది, ఓ మంచి సంబంధం కావాలి, వచ్చింది, ఆ కొడుకు బాగానే చదువుకుంటున్నాడు, నిన్ను గౌరవిస్తున్నాడు,
పీటల మీద కూర్చోవడానికి భార్య ఉండాలి, ఉంది, నీ యందు ఆనుకూల్యమైనది. ఇంకెందుకంటే నేను బాబా గారికో లేకపోతే గూడుకో ఇంకా వెళ్ళడం, మళ్ళీ నేను డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు అంటే శాస్త్రం అంది చమత్కారంగా చురకించింది. నీకు క్షేమం ఉంది యోగమో అంది. యోగం అంటే ఏమిటో తెలుసా అండి? మరి కొత్తగా రావలసింది నీకు ఉన్నది ఉన్నది, నలుగురు ఉన్నారు, నువ్వు నీ భార్య నీ కొడుకు నీ కూతురు. కానీ ఈ కొడుక్కి పెళ్ళవుతుంది. రేపు పెళ్ళయిన తర్వాత ఆ కొడుకుతో కొడుకు పుట్టాలి, వాడు పుట్టలేదు. 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు ముందు రోజు కూలిపోయేవాడు ఎవడు? మీ అబ్బాయి ఆఫీస్కి పోతాడు. అస్తమానం నువ్వు ఆఫీస్ నుంచి రాగానే వెళ్ళి నీ కొడుకు పుట్టలేదు అని తెచ్చి నువ్వు అస్తమానం ఇదే గొడవని కంటాడు. కానీ నువ్వు మాత్రం ఏమిటో 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, హాయిగా చక్కగా మనవడితో ఆడుకుంటూ వాడికి 4 గజేంద్ర మోక్షం పద్యాలు అవి చెప్పుకుందామంటే లేదు, వీడికి ఒక కాయ కడుపున కాయ కాస్తే బాగుండు అని నువ్వు కుమిలిపోతుంటావు. ఇప్పుడు నీకు యోగము కావాలి, క్షేమం ఉన్నది, యోగము లేదు. యోగక్షేమములు రెండూ కావాలి. ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లోంచి వస్తాయి, ఈశ్వరుడి నుంచి రావాలి. నీ జీవితము ఈశ్వరానుసంధానము కాలేదు. నాది నాది అని బతుకుతున్నావంతే, నీది నీదంటున్నావు తప్ప నువ్వెప్పుడు ఇది ఇచ్చినవాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి ఇస్తానని లేదు. నీ యందు నివేదన బుద్ధి లోపించినది. ఒక కుక్క ఎలా కలియబడి తింటుందో విస్తట్లో పెట్టగానే అలా తింటావు. ఓ కుక్క అలా తింటూ తింటూ గారెటి పోయిందనుకోండి, ఒక కాలుతో ఈడ్చుకు తింటుంది. అప్పుడ ఎనం చేత్తో పట్టుకుంటావు, ఇలా కొరుక్కుంటుంటావు, తింటుంటావు. ఏమీ తెలియని అమాయకుడు అలా తింటే సమస్య లేదు. నీ ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, నువ్వు కూడా అలా తింటే అసహ్యకరమైన, నువ్వు లోకానికి నేర్పవలసిన వాడివి. నువ్వు అలా తినడం ఏంటి? నువ్వు మర్యాదగా తినాలి. అందుకని ఇక్కడ పురుషార్థముని వినియోగించాలి. నీ దగ్గర ₹1 ఉంది, నువ్వేం చెయ్యాలి? ఒక పావలాయో 10 పైసలో భగవత్ సేవకి వినియోగించాలి. నీ ఒంట్లో ఓపిక ఉంది, నువ్వేం చెయ్యాలి? కాసేపు నామం చెయ్యాలి. నీ ఒంట్లో ఓపిక ఉంది, ఒక దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఒక సంవత్సరం బోనస్ వచ్చింది, కనీసం ₹50 పెట్టి అన్నవరం వెళ్ళి రావాలి. లేదు, అది కూడా లేదు నీకు, పోనీ ఆ డబ్బులు కూడా నీకు మిగలటం లేదు, నీ ఇంటి ముందు సందులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకుని రావాలి. నువ్వు ఇవి ఏవీ చెయ్యడం లేదు, నీకు పురుషార్థం అయిపోయింది. అంటే నీకు ఈశ్వరుడితో అనుసంధానం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈశ్వరుడు గుర్తు రావాలి. ఏమవుతుంది? ఏదో నీకు కావలసింది ఆగిపోతుంది. ఎందుకని? అనుసంధానం లేదు. మీరు ఒక్కటే పురుషార్థం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పెద్ద యంత్రం ఉందనుకోండి, ఆ యంత్రం లోపల ఒక చిన్న పళ్ళ చక్రం ఉంది. ఆ చిన్న పళ్ళ చక్రం తిరగాలి. చిన్న పళ్ళ చక్రం కూడా తిరిగితేనే ఆ యంత్రం కదులుతుంది, లేకపోతే యంత్రం కదిలింది అందరూ. మీరు స్విచ్ ఆన్ చేశారు, స్విచ్ ఆన్ చేయగానే చిన్న పళ్ళ చక్రము కదలదు. ఏది కదులుతుంది? ముందు ముందు మీరు స్కూటర్ మీద కూర్చున్నారు, ప్రయాణం చెయ్యాలి. మీరు ఇలా స్కూటర్ మీద కూర్చోగానే స్కూటర్ కదిలిపోతున్నాయితే కదలదు. మీరు ఏం చేస్తారు? కుడికాలు వెనక్కి పెట్టి కిక్కు కొడతారు. కిక్కు కొట్టగానే ముందు లోపల ఉన్న ఓ పెద్ద చక్రం తిరుగుతుంది. ఇంటర్నల్ కంబషన్ అందుకుంటుంది ప్లగ్ తోటి. ఎలక్ట్రిసిటీ డెవలప్ అయ్యి ఇంజిన్ లోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత పెట్రోల్ చుక్క 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 కింద పడ్డం ప్రారంభమైంది. ఇప్పుడు అసలు చక్రాలు పరిగెత్తాలి. ఈ చక్రాలు రెండు తిరగాలి. తిరగడానికి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ గేర్ లోకి వేసి ఏదో యాక్సిలేటర్ క్లచ్ పట్టుకుని మెల్లిగా వదులుతూ యాక్సిలేటర్ రైజ్ చేస్తారు. ఈ 2 చక్రాలు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఈ చక్రం మీరు కిక్కు కొట్టిన తర్వాత ఇంజిన్ లో చక్రం తిరగడం మొదలవుతుంది. ఆహా, ఇంజిన్ తిరుగుతున్నది అని మీరు స్కూటర్ ఎక్కాల కూర్చున్నారు అనుకోండి, పెట్రోల్ అయిపోతుంది కానీ మీరు ఆఫీస్కి వెళ్ళరు. ఎందుకని? మిగిలిన తిరగవలసిన 2 చక్రాలు తిరగట్లేదు. మీరు డబ్బు సంపాదిస్తున్నారు, బ్యాంకులో పెట్టుకుంటున్నారు, మీరు తింటున్నారు, తిరగవలసిన చక్రం తిరగట్లేదు. చిన్న పళ్ళ చక్రం తిరగలేదు. స్విచ్ వేయగానే పెద్ద పళ్ళ చక్రం తిరుగుతుంది. చిన్న పళ్ళ చక్రం కూడా తిరగకపోతే మీరు మెకానికల్ ఇంజనీర్ని పిలుస్తారు. అవుట్పుట్ రాదు. అయా మెషిన్ లో ఏదో తేడా వచ్చిందండి, పని చేయట్లేదని స్విచ్ ఆఫ్ చేసేస్తారు. వాడు వచ్చి అయ్యా చిన్న పళ్ళ చక్రానికి ఉన్న బెల్ట్ తెగిపోయిందండి, అనుసంధానం అవ్వట్లేదు పెద్ద చక్రానికి చిన్న చక్రానికి అని ఇంకో కొత్త బెల్ట్ వేస్తాడు. పెద్ద చక్రం తిరిగింది, చిన్న చక్రం తిరిగింది. ఇప్పుడు యంత్రం పనిచేస్తుంది. పురుషార్థం ఆగిపోయింది నీకు. అందుకే పురుషార్థము అంటే అస్తమానం డబ్బు ఖర్చు పెట్టమని శాస్త్రం ఏం చెప్పలేదు. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడదు కూడా. నీకు ఒక ₹10 ఉన్నాయి, ఒక పావలా పట్టుకెళ్లి దేవాలయంలో హుండీలో వెయ్యి. నీ దగ్గర ₹100 ఉన్నాయి, ఒక రూపాయి వెయ్యి. నీ దగ్గర నీ ఇంట్లో 10 డజన్లు అరటిపళ్ళు ఉన్నాయి, ఓ డజన్ అరటిపళ్ళు ఇయ్యి. నువ్వు మామిడి పళ్ళు తినడం మొదలెట్టావు, 2 అరటిపళ్ళు ముందు గుళ్ళో ఇచ్చి నువ్వు తిను. ఉగాది వచ్చింది, వేదాన్ని విని 4 బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలము ఇచ్చి నువ్వు సంవత్సరములు కాలస్వరూపంగా అనుభవించు. ఏదైనా పురుషార్థంగా చెప్పింది.
ఈ పురుషార్థం ఆగిపోతూ ఉంటుంది. జరగవలసినంత జరగడంలో ఎక్కడో తేడా వస్తే ఈశ్వరానుగ్రహాన్ని ఫిలప్ చేస్తారు. ఇది ఒక్క యోగులకు తెలుస్తుంది ఈ లెక్క ఎక్కడ తేడా వచ్చింది. చాలా మంచివాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, కానీ సంతానం కలగలేదు. దశరథ మహారాజు గారు చెడ్డవాడు ఏంటి? చెడ్డవాడేం కాదు, కొడుకులు పుట్టలేదు. పాపం ఏదో రామాయణంలో చెప్పలేదు. పాపము ప్రతిబంధకమై ఉన్నది, పోవాలంటే ఏం చెయ్యాలి? అశ్వమేధయాగం చెయ్యాలన్నారు. పురుషార్థాన్ని తిప్పారు. మళ్ళీ కొంత డబ్బు ఖర్చు అయింది, తను కొంత కష్టపడ్డాడు, తన భార్యలు కష్టపడ్డారు. అశ్వమేధం జరిగాక పుత్రకామేష్టి జరిగింది, కొడుకు పుట్టాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? షిరిడీ వెళ్ళాడు, బాబాగారి దర్శనం చేసుకున్నాడు, బాబాగారి పాదాల దగ్గర కూర్చున్నాడు. 5 రూపాయలు మీకు సంభావన ఇస్తానన్నాడు, దక్షిణ ఇస్తాను అన్నాడు. అంటే పురుషార్థమును తిప్పాడు. ఈత దక్షిణ అన్నారు బాబాగారు. అయితే 5 రూపాయలలో ఒక సాధు పురుషుడైన తానందుకుంటే ఎంతో, ఇంకొక సాధు పురుషుడికి ఇచ్చింది అంతే పుణ్యం. ఇది ఔదార్యం, ఇది సర్వజ్ఞత. అంటే నువ్వు ఇతపూర్వం 3 రూపాయల 14 గణాలు ఫలానా వారికి ఇచ్చావు, వారు కూడా పరమ సాధు పురుషుడు, దాని పుణ్యం కూడా అంతే. మీకు ఒక రహస్యం చెప్తాను, ఇది చాలా గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నాను కాబట్టి. పుణ్యము యొక్క తారతమ్యములు మారిపోతాయి. మీరు 1 రూపాయి పావలా పట్టుకొచ్చి ఒక దేవాలయం హుండీలో వేశారనుకోండి, దాని యొక్క పుణ్యము, దాని యొక్క ఫలితము ఒక స్థాయిలో ఉంటుంది. ఇదే రూపాయి పావలా అన్నం లేక కొట్టుకుంటున్నటువంటి వాడికి ఇచ్చారనుకోండి, దాని ఫలితం ఇంకొంచెం పైకి వేస్తాడు. ఈ రూపాయి పావలా ఒక బ్రహ్మచారికి ఇచ్చారనుకోండి, ఇంకా ఎక్కువ వేస్తారు. ఈ రూపాయి పావలా ఒక సన్యాసాశ్రమంలో ఉన్న ఒక బ్రహ్మజ్ఞాని వారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారి పాదాల దగ్గర పెట్టారనుకోండి, తీవ్ర స్థాయిలో వేస్తారు. ఇలా వేయడంలో ఏమవుతుందంటే చాలా పెద్ద పాపం ఇదే రూపాయి పావలాతో కడిగేస్తుంది. ఇదే రూపాయి పావలా హుండీలో వేసినప్పుడు కడగలేకపోవచ్చు. ఈ రూపాయి పావలా ఒక మహాపురుషుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు కడగగలగచ్చు. పాత్రతని బట్టి మారిపోతుంది. ఎలా మారిపోతుందో కనకధారా స్తోత్రం గురించి చెప్తారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడిలో శంకర భగవత్పాదుల యొక్క ప్రతిష్ఠ సమయంలో మే 8వ తారీఖు నుంచి ఉపన్యాసాల్లో అక్కడ దీన్ని బాగా డిస్కస్ చేస్తాను. అప్పుడు ఎందుకు శంకరుల చేతిలో ఎండు ఉసిరిగా పెడితే కనకవర్షం కురిసిందో. సరే, అందుచేత ఇది తత్తుల్యం, ఇద్దరు సాధు పురుషులు. ఇది సర్వజ్ఞత బాబాగారి. వారికి ఇచ్చింది వారికి ఇచ్చావు, మిగిలింది నాకు చాలా 5 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చేస్తారు బాబాగారు? ఇలా వీరి దగ్గర రూపాయి పావలా, వారి దగ్గర 2 రూపాయలు, వారి దగ్గర 5 రూపాయలు, వీరి దగ్గర 35 రూపాయలు, వారి దగ్గర 80 రూపాయలు. బ్రిటిష్ ప్రభుత్వం ఒక సమయంలో వారి మీద గూఢచారుల్ని వేసింది. రోజు కొన్ని వేలు సంపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన నానాసాహెబ్ చందోర్కర్ని పిలిచి ఒకసారి అన్నారు, చందోర్కర్, నాకున్నది ఏమిటో తెలుసా? నాకున్నది 4. ఒకటి, నేను కట్టుకునేటటువంటి ఈ వస్త్రం. ఇది కాకుండా యథార్థమనకు ఆయన చెప్పింది ఏంటంటే గోచి. రెండోది ఏమిటో తెలుసా? అసలు ఆ గోచి అన్న మాట వారు కట్టుకున్నది గోచి కాదు, కానీ వారు వాడింది గోచి. అందులో పెద్ద రహస్యం ఉంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు కానండి, అందుకని ఒక గోచి. అది కాక వేరొక వస్త్రం. 3వది కఫిని, తలకి కట్టుకున్నటువంటి గుడ్డ. 4వది ఒక సొట్టలు పడిపోయిన మంచినీళ్ళు తాగే గ్లాసు. ఈ 4 ఇంకా ఎవరు ఏవి పట్టుకొచ్చి ఇచ్చినా అవేవి నావి కావు, నా కోసమూ కాదు. నాకెందుక డబ్బు? నేను సర్వసంగ పరిత్యాగిని, నాకెందుకయా చందోర్కర్? ఎందుకు పుచ్చుకుంటానో తెలుసా? పేదలకు ఇచ్చేస్తాను, కట్టెలు కొంటాను, దునిలో వేస్తాను అన్నారు. ఇప్పుడు ఇది ఏమైంది? ఆ పుచ్చుకున్నటువంటి డబ్బులు బాబా గారికి ఇవ్వగానే, ఆయన పాదముల దగ్గర పెట్టగానే, ఇంతకాలము నుండి సంతానమును పొందడానికి ప్రతిబంధకముగా ఏ పాపము అడ్డుతున్నదో ఆ పాపమును తుడిచివేయడానికి ఇది పనికొచ్చింది. అందుకే పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి? బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, మహాత్ములైనటువంటి వాళ్ళు ఉన్న ఆశ్రమాలకి వెళ్ళాలి. ఒక భగవాన్ రమణులు ఉంటారు, ఆ రమణాశ్రమానికి వెళ్ళాలి. ఒక సాయిబాబా గారు ఉన్నటువంటి షిరిడీకి వెళ్ళాలి. లేకపోతే ఒక దక్షిణేశ్వరం రామకృష్ణ మఠకి వెళ్ళాలి. ఇలాంటి ఆశ్రమాలకి కానీ వెడితే, లేకపోతే ఒక కంచి పీఠం, అటువంటి పీఠానికి వెళ్ళాలి. వెడితే ఏమవుతుంది? అక్కడ మహాత్ములు నడిచారు, వారి పాద ధూళి అక్కడ పడింది. అక్కడ నువ్వు ప్రణిపాతం చేశావనుకో, మహాత్ములు నడిచిన చోట నువ్వు నడిచినా నిన్ను రక్షించేస్తుంది. అది గమ్మత్తు. ఎక్కడి నుంచో కింద పడిపోయాడు కృష్ణుడు. అప్పుడు చెప్పింది భాగవతంలో యశోదాదేవి రహస్యాన్ని.
గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మితటం కృష్ణార్భకున్ నిర్భయం. ఒక్కొక్క నాడు ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, మిమ్మల్ని రక్షించవలసి వచ్చిందనుకోండి, మీ బిడ్డలను భగవంతుడు మీ పుణ్యాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఒకనాడు వీళ్ళు చెప్పేవాడికి చేత కాకపోయినా బాబా గారి జీవిత చరిత్ర వినడానికి అంతసేపు ఓర్పుతో కూర్చున్నాడు. సమయాన్ని గడిపిన విధానాన్ని కూడా పరమాత్మ లెక్కలోకి వేసుకుంటాడు. ది శృణ్వంతపః అంది శాస్త్రం. అందుకే ఇది తపస్సై కూర్చుంది. ఈ తపఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని రక్షణ ఇస్తాడు. అందుకుని దక్షిణ తీసుకునేవారు. అందరికీ దక్షిణ తీసుకునేవారా? తీసుకోరు. వేరొకడు వచ్చి ఇచ్చాడు అనుకోండి, వాడు అహంకారంతో ఇస్తున్నాడు. నేను ఇంత డబ్బు ఉన్నవాడిని, నేను వచ్చాను ఇక్కడికి, అందుకని నేను ఇస్తాను. పుచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ అహంకారాన్ని విరవడానికి ఆ దక్షిణ సరిపోదు. దీనివల్ల అపవిత్రం అయిపోతుంది. అందుకని పుచ్చుకోరు, పట్టుకోమంటారు. ఇది అడిగేవాడు శ్యామ. ఇద్దరూ వచ్చారు. ఒకరి దగ్గరేమో అడిగి పుచ్చుకుంటాం, ఒక ఆయనేమో ఇచ్చారు, నాకు వద్దు పట్టుకో అంటాం. ఏమిటిది బాబా, రెండో వాడు అవమానపడ్డా, ఎందుకు అలా చేస్తావు అని అడిగేవారు. శ్యామ అమాయకుడు. శ్యామ ఆ రోజున అలా ప్రశ్న వేయకపోతే మనందరి తరపున శ్యామ ప్రశ్న వేస్తుంటాడు. వేస్తే బాబా గారు అంటారు, నేను సర్వసంగ పరిత్యాగినరా, నాకెందుకు అందరి డబ్బులు దాచుకోవడం నాకు కావాలనుకుంటున్నావా? ఎవరికి ప్రయోజనం చెయ్యాలనుకుంటున్నానో, ఎవడో పాత్రత ఉన్నవాడో వాడి దగ్గర పుచ్చుకుంటాను. ఇదే శంకరాచార్యులు వారు చెప్పేశారు. శివస్యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అసలు వీడి కష్టాలు తీరేటటువంటి మార్గం తోచాలి అని ఈశ్వరానుగ్రహం కలిగితే వీడో గుడికో గోపురానికో ఉపన్యాసానికో కచేరీకో వెడతారు, చూస్తాడు. అసలు వాడికి అతి వేపుకి దృష్టి లేదనుకోండి, అంటే వాడు ఇంకా కష్టాలు పడవలసిన వాడు. అందుకని వెళ్తాడు. అందుచేత అందరి దగ్గర నేను పుచ్చుకోను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా బాబా గారి గొప్పతనానికి. ఒక మహానుభావుడు ఉండేవాడు అహ్మద్ నగర్ అని. ఆ ఊళ్ళో ఆయన పేరు ఏదో అన్న అని చివర వచ్చేటట్టుగా ఉంటుంది పేరు. దాము అన్న అనుకుంటాను నేను, అనుకున్నంత వరకు. అవన్నీ మహారాష్ట్ర పేర్లు కదా, నేను ఒక్క మార్పు అవుతుంటాను. నేను దాని గురించి పెద్ద తీవ్రంగా పేర్లని గుర్తుపెట్టుకోవడానికి చూడండి, దానిలో ఉన్న సందేశం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాము అన్న అని నేను అనుకుంటున్నాను. నేను సుబ్బారావు. అందుకని ఆ దాము అన్న అనబడేటటువంటి వ్యాపారస్తుడు ఒకానొక నాడు పత్తి రేట్లు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని మన ఇద్దరం కలిసి పత్తి వ్యాపారం చేస్తే చాలా లాభం వస్తుంది, లక్షలు మిగులుతుంది. మన ఇద్దరం కలిసి భాగస్వామ్యం చేద్దామన్నాడు. బాబా గారు అన్నారు, ఈ దాము అన్న అన్నాడు, ఎందుకైనా మంచిది నేను ఒకసారి బాబా గారిని అడిగి అప్పుడు చేస్తాను అనుకున్నాడు. అనుకుని శ్యామకి ఉత్తరం రాశాడు. బాబా గారికి ఉత్తరం ఏంటి అందుని భయం ఇచ్చి శ్యామకి రాశాడు బాబా గారిని అడగమని. ఈ శ్యామ ఉత్తరం పట్టుకుని పొద్దున్నే వచ్చాడు. అడిగితే తప్ప తెలియనటువంటి అమాయకుడు అయినా బాబా గారు. ఆయన అన్నారు, ఏ ఈశ్వరుడిచ్చినది సరిపోలేదా దాము అన్నకి? ఇంకా గంతులేస్తున్నాడా? ఆకాశం మింగేస్తాడా? ఇంకా ఎంత కావాలి అన్నారు. అంటే బాబా ఉత్తరం రాశాడు అన్నారు. నీ పాదాల దగ్గర పెట్టావులే, తిప్పి చదువు అన్నారు. అసహ్యం, ఈ కోరికను కోరే ఉన్నది కావుగా తిప్పి చదివాడు. చదివితే ఆయన అన్నారు, ఈ వ్యాపారంలో దిగితే ఎందుకు పనికి రాకుండా పోతాడన్నారు. ఇదే ఉత్తరం రాశారు. బహుశా శ్యామ ఈ భావన వచ్చేట్టు. కానీ ఉత్తరం రాసి అడగడానికి, నువ్వు వచ్చి కలుసుకుని అడగడానికి తేడా ఉండొచ్చు అన్నది అమాయకత్వం శ్యామని. వచ్చి కలుసుకుని అడిగితే ఓలాగాను, అది అలా కాదండి. ఆయన ఫోన్ చేశాడు, పర్సనల్ గా వస్తే నేను ఏమైనా చేద్దాను అన్నాడంటే అదో భేషజం. అది భేషజం ఉన్నవాడికి బాబా గారు అలా భేషజం. ఆ లెటర్ రాయడం ఏంటంటే, ఈ షుడ్ హ్యావ్ కమ్ ఇన్ పర్సన్ అండ్ కాంటాక్టెడ్ మీ, అంటే ఈ హాజ్ సెంట్ ఎ లెటర్ త్రూ శ్యామ, వై షుడ్ ఐ హెల్ప్ హిమ్ అని బాబా గారు అంటారా? అలా రాయడం ఏంటి శ్యామ అంటే అదో అమాయకత్వం అంతే. మీరు ఆయన క్యారెక్టర్ ఆ స్థాయిలో అర్థం చేసుకోవాలి. పాప అతను నిజంగా వచ్చేసి బాబా గారి దగ్గర కూర్చున్నాడు. ఉద్దేశం ఏంటి? అది వ్యాపారం చేస్తాను బాబా అని అడుగుదాం. మరి ఒకసారి దెబ్బలాడారని చెప్పి తెలిసింది కదా, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ అడిగితే దెబ్బలాడతారేమో. కానీ లోపల వ్యాపార ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. బాబా కాళ్ళు పడుతున్నాడు, అడిగితే దెబ్బలాడతారేమో భయం. కానీ బాబా నన్ను పర్వాలేదులే, నువ్వు వ్యాపారం చేయి, నేను వెనకాల ఉంటానంటారేమో.
అంటే ఏమిటి, ఈయన బ్రహ్మజ్ఞానం, ఈయన ఆశీర్వచనం అంతా వీడికి పెట్టేసి వీడు 1,00,000 రూపాయలు సంపాదించేస్తే వీడు 50,000 తెచ్చి వీడికి ఇచ్చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే రమణ మహర్షి చెప్పేవారు, పూర్వానికి ఎవడో చలివిడితోటి విఘ్నేశ్వరుణ్ణి చేసేట, చేసి పూజ చేస్తున్నాడు. పూజ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెడదామని చుట్టూ చూశాడు, ఏమీ లేదు నైవేద్యానికి. అరే ఎలాగైనా నైవేద్యానికి ఏమీ లేదని చూశాడు. చలివిడితోనేగా వినాయకుడిని చేశాను అని చిన్న ముక్క గిల్లేశాడు. గిల్లేసి పళ్ళల్లో పెట్టి వినాయకుడికి నైవేద్యం పెట్టేశాడు. అలా ఈయన ఆశీర్వచనంతో వ్యాపారం చేసి లాభం సంపాదిస్తాట, అందులో కొంత వాటా ఈయనకి ఇస్తాట. ఎంత ఔదార్య బుద్ధో చూడండి, ఎంత పాపిష్టి ఆలోచనలతో ఉంటుందో చూడండి ప్రపంచం. కాళ్ళు పడుతున్నాడు, ఈ ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన ఇంకా నోటితో చెప్పకముందే బాబాగారు అన్నారు, నన్ను నీ వ్యాపార ప్రవృత్తిలోకి ఏడ్చకు, నాకు ఇలాంటి వాటితో నాకేం సంబంధం లేదు అని చెప్పారు. నిజంగా బాబాగారికి రూపాయల మీద ఆశ అనుకోండి, ఇలాంటి వాడికి ఆశీర్వచనాలు చేసి డబ్బులు ఇచ్చుకోలేరేంటి ఆయన. ఆయన పుచ్చుకున్నది దక్షిణ పురుషార్థానుసంధానము, ఒక ఈశ్వర స్థితిలో కూర్చున్నవాడు చేయవలసిన పని చేశారు ఆయన. అంతేగాని దౌర్భాగ్యంగా వీడికి ఆశీర్వచనం చేయడం ఎందుకు, ఆ విభూతిని చేసి మంత్రించి గిరిగరాజు తోటల మారేస్తే 100 గంటల అయిన వాడు ఉంటాయి. అది చెయ్యడం కాదు ఆయన ప్రయోజనం. అంటే మళ్ళీ కొన్నాళ్ళు పోయేకొచ్చాడు, అది విచిత్రం. వచ్చి ఈసారి గోధుమలు, బియ్యం, ధాన్యం గింజలు ఇలాంటివి ఏవో వ్యాపారం చేస్తే మళ్ళీ లాభం వస్తుందని వచ్చాడు బాబాగారిని అడగడానికి. వస్తే ఆయన చూసి అన్నారు, ఒక 10 రూపాయలకి 5 షేర్లు కొని 10 రూపాయలకి 7 షేర్లు అమ్ముకుంటాం అన్నారు. అమ్మ బాబాయ్ అంటే ఏంటి, నష్టం వస్తుందని ఇక్కడ ఏదే చెప్పాలేంటి, అమంగళకరమైనటువంటి మాట గురువు నోటి వెంట రాకూడదు. చెయ్యి, నాశనం అయిపోతావులే. మామూలుగా పోవడం కాదు, నీకు విజయవాడలో ఉన్న 2 ఇళ్ళు కూడా పోతాయి ఈ దెబ్బతో ఉన్నారు అనుకోండి. గురువు నోటి వెంట రావాల్సిన మాట అది. ఎంత అందంగా చెప్పారు చూడండి. నష్టం వస్తుందన్న దాన్ని 5 షేర్లు ఎంత డబ్బు పెట్టి కొంటావో ఆ డబ్బుకే 7 షేర్లు అమ్ముకుంటావు అన్నారు. అంటే ఇంకా నువ్వు ఎందుకు పనికి రాకుండా మునిగిపోతావని వేరే చెప్పాలా, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఈ మాటని ఆ వ్యాపారం మానేశాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, 2 సార్లు అవతల వారికి విపరీతమైన నష్టాలు వచ్చాయి. ఈ మాట అని రక్షించారు, కానీ రక్షించినప్పుడు ఎప్పుడూ కూడా ఆయన 1 రూపాయి దక్షిణ పుచ్చుకోలేదు. ఎందుకు పుచ్చుకోలేదు? ఇక్కడ ఏదైనా పురుషార్థం ఉందా నాకు చెప్పండి. ఇక్కడ ఏదైనా ఉందో పురుషార్థం అతను పొందవలసింది. అతను తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి ఉంది. వెర్రి కోరిక, వెర్రి కోరికలకి ఈశ్వరుడు కానీ, యోగులు కానీ, బ్రహ్మజ్ఞానులు కానీ, గురువులు కానీ చెల్లించరు. అందుకే దక్షిణ పుచ్చుకోలేదు. కొంతమంది దగ్గర అసలు దక్షిణ పుచ్చుకునేవారు కాదు. సరే ఇవాళ 8:30 అయిపోయింది కాబట్టి నేను ఆపుతాను, కానీ అసలు దక్షిణ అన్న దాంట్లో బాబా గారు కొన్ని అడిగారు. దాంట్లో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో, కట్టెలు కొని విభూతి వేయడం అంటే, ధునిలో వేయడం అంటే ఏమిటో, ఇది పెద్ద పళ్ళ చక్రం చిన్న పళ్ళ చక్రం కింద ఎలా తిరుగుతాయో, ఎలా లోకరక్షణ నడుస్తుందో, ఈ విషయాన్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. చేసి ఇతర విషయాన్ని దేన్నైనా ప్రస్తావన చేస్తాను. అమ్మ నా యందు అనుగ్రహించి మీ అందరూ నన్ను కటాక్షించారు అని గుర్తు ఏమిటంటే, ఇవాళ ఒక్క 5 నిమిషాలు నామని చెప్పుకుందాం. వారంతా కష్టపడి ప్రింట్ చేశారు. ఒక్క 5 నిమిషాలంటే 5 నిమిషాలు నామని చెప్పాక ఇన్ని ఏర్పాట్లు చేసిన సుబ్బారావు గారు ఉగాది కార్యక్రమాన్ని ఆఖరణ ప్రకటిస్తాను అన్నారు. నేను మంగళం చెప్పేశాక దయచేసి లేచిపోకండి. ప్రకటన వినేసిన తర్వాత లేచి ప్రసారం తీసుకుని బయలుదేరదాం. ఇవాళ కళ్ళజోడు మర్చిపోయాను, నువ్వు నాకు జ్ఞాపకం చెయ్యలేదు. సరే, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే సాయినామము, కర్త తానై పాము తానై బుసను కొట్టును సాయినామము, అన్ని కోర్కెలు అణచివేసి భక్తి నిత్తును సాయినామము, ధ్యాన దృష్టిని జోతకము చేసి ధన్యుని చేయును సాయినామము, పురుషార్థమనగ ఏదో వివరించి చెప్పును సాయినామము, సాయికిచ్చిన దక్షిణంతయు నీకు రక్షణ సాయినామము, సాయినామము సాయినామము రమ్యమైనది సాయినామము, వ్యాపక
సాధకత్వము నిరూపించినది చక్కనైన శ్రీ సాయి నామము. సాయిని సాయి పాదములాశ్రయించి ఉండెడి అవకాశమివ్వలే సాయి నామము. నామమే మనకు శ్రీరామ రక్షయై మంచి మార్గమునందు నడపవలె శ్రీ సాయి నామము. సాయి నామము సాయి నామము మధురమైనది సాయి నామము. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అయ్యా సుబ్బారావు గారు మాట్లాడండి. సాయిరాం. దయచేసి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలతో కోరేది ఏమిటంటే, పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలను మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నారు. అదేవిధంగా మనమందరం కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, దైవ కార్యక్రమాల్లో కానీ, ఇంకా ఇతర కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఎంతో కొంత మనం తెలుసుకుంటున్నాం, కానీ దాన్ని ఆచరించడానికి ఏ ఒక్కరం కూడా ప్రయత్నించడం లేదు. ఈ తెలుగు ఉగాది రోజున మనకి ఎన్నో విషయాలను చక్కగా వివరించి చెప్తున్న పూజ్య శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దంపతులకు అందరం కలిసి వారికి సత్కారం అంటే మనం భక్తితో శ్రద్ధతో వారికి నమస్కారం చేసుకోవడమే. సత్కారం అంటే ఏదో పూలదండలు గజమాలలు వేసి వారిని మనం సత్కరించడం కాదు. మనం శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా మీరు చెప్పే అన్ని విషయాలను మేము గ్రహించడమే కాకుండా ఆచరిస్తున్నామని ఒక ప్రణామం చేయడం అన్నమాట. అది ఉగాది రోజున మనమందరం పాత తెలుగు ఉగాదికి మనం వీడ్కోలు చెప్తూ కొత్త ఉగాదికి మనం స్వాగతం పలికే ఆ రోజున ఇక్కడ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం బాబావారి మూల విరాట్కు అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా భూమి పూజ జరుగుతుంది. ఆ తరువాత కోవాడ గ్రామ పురవీధుల్లో బాబావారి పల్లకి చిత్రపటాలు ఊరేగింపు జరుగుతాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చాగళ్ళు మండలం బ్రాహ్మణగూడెం మహిళా కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన, అలాగే అమలాపురం గ్రామానికి చెందిన మహిళా నాదస్వర వాయిద్య బృందం వారిచే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ మందిర ప్రాంగణానికి 4 గంటలకే ఇచ్చేస్తారు. మనం ఉదయం నుండి కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్వామీజీ వారు 4 గంటలకే వస్తారని మీరందరూ 4 గంటలకు కాకుండా ఉదయం 8 గంటల నుండి కూడా ఈ మందిర ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ అన్ని కార్యక్రమాల్లోనూ అందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి స్వామీజీ వారి ప్రవచనం అయిపోయిన తర్వాత వారికి సత్కార కార్యక్రమం ఉంటుంది. ఆ అభినందనలు మనం భక్తితో శ్రద్ధతో ఒక క్రమశిక్షణతో వారికి మనమందరం ఎంతో స్ఫూర్తిగా వారు చెప్పేది చక్కగా అవగాహన చేసుకుంటున్నాం, దాన్ని నేర్చుకుని దానిని ఆచరిస్తున్నాం అనే భావం కలగజేసేలాగా మనం అందరం ఆ రోజు వారికి కృతజ్ఞతలు తెలుసుకోవడానికి గాను అందరూ కూడా వరుస క్రమంలో వచ్చి వారి పాదాలకు నమస్కరించుకున్న తర్వాత బాబావారి చిత్రపటం వద్ద ప్రతి వాళ్ళు కూడా ఒక గులాబీ ఉంచవలసిందిగా కోరుతున్నాం. గులాబీలు కౌంటర్లో అందరికీ అందజేయడం జరుగుతుంది. అది కావలసిన వారు రుసుము చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అది రుసుము చెల్లించాల్సిన కారణం ఏంటంటే, అది ఇస్తున్నారు అంటే ప్రతి వాళ్ళకి 10 గులాబీలు కావాల్సి వస్తాయి. కాబట్టి నిర్ణీత రుసుముతో ఆ గులాబీలను ప్రతి వాళ్ళు తీసుకోవాల్సి
పురుషార్థం కూడా సారీ. తర్వాత అందరూ స్వామీజీ వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈరోజు వారిని మధ్యాహ్నం కలిసి ప్రత్యేకంగా మనందరి తరఫున ఒక కోరిక కోరటం జరిగింది. అయ్యా, అందరూ మీ దగ్గరికి రావడం కన్నా మీరే అందరు భక్తుల దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరడం జరిగింది. మనం ఊరేగింపు అనే కార్యక్రమం నిర్వహించడం కూడా ఇదే సాంప్రదాయం అని నేను అనుకుంటున్నాను. పెద్దలు వారు తెలియజేస్తే కారణం ఏంటంటే అందరూ దేవాలయాలకు వెళ్లే అవకాశం, దేవతామూర్తులను చూసే అవకాశం గ్రామాల్లో లేనప్పుడు ఈ ఊరేగింపు లాంటి కార్యక్రమాలు జరిగేవేమో అని అనుకుంటున్నాను. అదేవిధంగా మన పూజ్య శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు వారిని భక్తుల మధ్యకు మీరు వచ్చి వారిని ఆశీర్వదించి వారి ప్రార్థనలను మీరు స్వీకరించాలండి అని కోరినప్పుడు తప్పకుండా అలా చేద్దారన్నారు. కాబట్టి వరుస క్రమంలో కొంతమంది మాత్రమే ఈ స్టేజ్ దగ్గరికి వచ్చి వారికి పుష్పాలు సమర్పిస్తారు. మిగిలిన వారి దగ్గర అందరి దగ్గరికి వారు వస్తారు. వచ్చినప్పుడు కూడా మీరు వారి పాదాలకి నమస్కారం చేసుకోవడం అంటే వారు నడిచిన ప్రదేశాన్ని నమస్కరించుకున్నా చాలు. ఇంతే తప్పించి వారిని ఇబ్బంది ఏ విధంగానూ గురి చేయకుండా మీరు క్రమశిక్షణతో సదరు కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు ఇక్కడే చేయడం జరిగింది. ఇక్కడికి సమీపంలో ఒక కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో అందరికీ కూడా భోజన సదుపాయ ఏర్పాట్లు చేశారు. ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు సాయిబంధు శ్రీ రాగిపాటి కళ్యాణరామ్ గారు. వారు ఎంతో ఉదారంగా ఆ రోజు అందరికీ సుమారుగా 5,000 మందికి భోజనాలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని సాయి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం.